ఆ అబ్బాయికి నెక్స్ట్ ఏంటి అని తెలవాలి అంటే, నాకు తలసేమియా మీద అవగాహన ఉండాలి. అందుకోసం నాకు ఐ వాస్ ద ఫస్ట్ పేరెంట్ టు రేజ్ మై వాయిస్ ఆన్ థాలసేమియా అనమాట. ఇట్స్ అప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఇలాగా నేను నా ఈ క్రమంలో ఈ అంటే ఒక పక్క మా అబ్బాయికి బ్లడ్ వెతుకుతూ, ఇంకో పక్క ఇంకా అసలెవరైనా థాలసేమియా వాళ్ళున్నారా అని ఆ నేను డేటా కూడా కలెక్ట్ ఆరా చేస్తున్నారు. ఎందుకంటే ఐ వాంటెడ్ టు షేర్ మై డేటా విత్ దెమ్. సో, అలాగా 98కొచ్చేసరికి నాకు ఆల్రెడీ నేను 91 నుంచి ఐ యామ్ ఇన్ కాంటాక్ట్ విత్ డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. హ్మ్. తను కూడా ఆవిడ చాలా ఆహ్, కంపాషనేట్ మనిషి. అంటే ఓదార్పు. హ్మ్. అంటే ఆవిడ దగ్గరికి వెళ్తే ఇంక మనకి వేరే ఏమీ ఉండదు. అంత చల్లటి ఆహ్, తల్లి అనమాట ఆవిడ. సో, ఆవిడ నన్ను దగ్గరికి తీసుకోవడం, నాకు నేర్పించడం. నేనన్నాను, "మేడం నేను ఆహ్, మీకు డబ్బులు పెట్టలేను. కాకపోతే నేను శ్రమపడి నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకేదన్నా మ్యాన్ పవర్ కింద నేను బాగా పనికొస్తాను. అలా చేస్తానంటే ఆవిడ నన్ను అప్పటి రోజుల్లోనే ఇండియాలోని డిఫరెంట్ పార్ట్స్‌లో ఉన్న థాలసేమియా సెంటర్స్‌కి పంపించడం. థాలసేమియా ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్‌కి ఆవిడకి నన్ను రెఫర్ చేసి పంపించి, అక్కడ ఏం చేస్తున్నారో నువ్వు అన్నీ కనుక్కొని రా అని చెప్పి నన్ను పంపించడం జరిగిందనమాట.